హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తుంది తుళ్ళూరుకి వెళ్ళే దారండి. బ్యాక్ సైడ్న పెదపరిమి అనమాట. ఈ రోడ్డు పెదపరిమి టు తుళ్ళూరుకి వెళ్ళే రోడ్డు. పెదపరిమికి తాడికొండ నుంచి గుంటూరు నుంచి కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ కార్లు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ పెదపరిమికి వెళ్తున్నాయండి. గుంటూరు కూడా కనెక్టివిటీ ఉంటుంది. మీరు ఇక్కడ ముందు గమనించవచ్చు. రాయపూడి ఘాటు సచివాలయము విజయవాడకి ముందు వైపు నుంచి వెళ్ళొచ్చండి. లెఫ్ట్ తిరిగితే అనంతవరం అనే విలేజ్ వస్తుంది. అక్కడ ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ ఈ ఏరియా యొక్క ఇంకో మేజర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఏరియా నుంచే పూలింగ్ ఏరియా అనేది బిగిన్ అవుతుంది. ఇక్కడ ఒక రోడ్డు కనిపిస్తుంది కదండి లెఫ్ట్ సైడ్న, మధ్యలో క్రాసింగ్ లాగా ఉంది కదా, ఆ ఏరియానే మనకి పూలింగ్ బిగిన్ అయ్యింది తుళ్ళూరు వైపు నుంచి. మీరు ఇటు చూస్తే ముందు వైపు కొంత మందడం ఉంటుందండి. మందడం తర్వాత పక్క వైపున నీరుకొండ ఉంటుంది. అది కనిపించేది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ. ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి అటుపక్క నుంచి మంగళగిరి దాకా కూడా మీకు కనిపిస్తున్న సెంటర్లో ఉండే కొండ వచ్చేసి మంగళగిరి. ఆ మంగళగిరికి ముందు దాకా పూలింగ్ అనేది ఉంటుందండి. ఇదంతా రైట్ సైడు. లెఫ్ట్ సైడ్న అనంతవరంకి వెళ్ళే దారిలో ఒక కొంచెం ముందులో ఆగిపోతుంది పూలింగ్ ఏరియా. నేను ఇప్పుడు మీకు ఈ ఏరియా క్లియర్గా చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్తాను. రీసెంట్ టైమ్స్లో కొద్దిగా ట్రాఫిక్ కూడా పెరిగిందండి, ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే గుంటూరు నుంచి వచ్చే వెహికల్స్ గుంటూరుకి మనకి రాయలసీమ నుంచి చెన్నై నుంచి గుంటూరుకి రీచ్ అయిన తర్వాత అమరావతికి వెళ్ళాలి అంటే మనం తుళ్ళూరు మెయిన్ పార్ట్ కాబట్టి ఈ రోడ్ అనేది ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఏరియా అవుతుందన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రోడ్డు అనేది మనకి రాజధాని పూలింగ్లోకి ఎంటర్ అవుతున్న ఏరియా అండి. ఇది ఇదంతా పూలింగ్ ప్రాంతం. బ్యాక్ సైడ్ ఉన్నది పూలింగ్లోకి రాలేదు. డెవలప్మెంట్స్ చూడొచ్చు. అంటే ఫ్యూచర్లో ఏదైనా డెవలప్మెంట్స్ చేయాలంటే ఇక్కడ వర్కర్స్ వచ్చి స్టేయింగ్ చేయడానికి కూడా ఇదంతా ఉంటుంది. ఇక్కడ ఇదండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఎవరైనా ఈ రాజధాని ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తానండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.